హలో ఫ్రెండ్స్, మనిషి జీవితంలో శాంతి, సుఖం, ప్రేమ, సమతుల్యత కావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ ఈ రోజుల్లో టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ మన మనసుల్ని చుట్టుముట్టేశాయి. అలాంటి కాలంలో హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఒక అద్భుత ప్రదేశం ఉంది. అక్కడికి ఒక్కసారి వెళ్ళి వస్తే మనలో ఏదో ఒక అజ్ఞాత శక్తి మెలకువ వస్తుంది. ఆ ప్రదేశం పేరు కాన్హా శాంతివనం. ఇది కేవలం ఒక ధ్యాన కేంద్రం కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానసిక ప్రశాంతత స్థలం. ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇది అంత పవిత్రంగా అనిపిస్తుంది, మరియు ఎందుకు వేల మంది ఈ వనాన్ని ప్రాణవనం అంటున్నారు. ఈ వనం ఎక్కడుంది? హైదరాబాద్ నగరానికి దక్షిణంగా షాద్ నగర్ రోడ్డులో కేచూర్ గ్రామం దగ్గర ఈ వనం ఉంది. ఇది దాదాపు 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రకృతి మధ్యలో పచ్చని అడవుల నీటి కుంటలు, శాంతి నిండిన గాలి. అక్కడ అడుగు పెట్టగానే మనసులో ఒక శాంతి చిమ్ముతుంది. ఇక్కడ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకం. గాలి, నీరు, చెట్లు ఈ మూడు శక్తులను సమతుల్యంగా ఉంచే విధంగా మొత్తం ప్రాంతం ప్లాన్ చేశారు. ఇది హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థకు ప్రధాన కేంద్రం. ఈ వనం వెనుక ఉన్నటువంటి ఆలోచన, కాన్హా శాంతివనం వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. ఇది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే పద్ధతిపై ఆధారపడి ఉంది. ఈ ధ్యానం మన హృదయాన్ని శాంతింపజేసి ఆత్మను స్వంతం చేసే పద్ధతి. ఇక్కడ గురువు దాజీ చెప్తారు, మనసు నిశ్శబ్దంగా ఉంటేనే దేవుని శబ్దం వినిపిస్తుంది. అదే భావనతో ఈ వనాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి మూలలో, ప్రతి చెట్టులో కూడా ఒక ఆధ్యాత్మిక వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడి మెడిటేషన్ హాల్ గురించి చెప్పకపోతే కథ అసంపూర్ణం. ఈ హాల్లో ఒకేసారి 1,00,000 మంది కూర్చుని ధ్యానం చేయగలరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం. అందులో అడుగు పెడితే శబ్దం ఒక్కటే వినిపించదు. కేవలం మన హృదయ స్పందన, మన శ్వాస, మన ఆత్మ మాత్రమే. ఆ నిశ్శబ్దం మనల్ని మనం తెలుసుకునే దారిలో నడిపిస్తుంది. కొంతమంది చెప్తారు, అక్కడ కూర్చున్న 5 నిమిషాలు 5 సంవత్సరాల మనసు బాధలను కలిగిస్తాయి అని. ఇది కేవలం ధ్యాన కేంద్రం కాదు, ఒక సజీవ వనం. ఇక్కడ 10 లక్షలకు పైగా చెట్లు నాటబడ్డాయి. ప్రతి మొక్కకి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ ప్రదేశంలో ఒకప్పుడు పొడి భూమిగా ఉండేది, కానీ హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లు సంవత్సరాల పాటు చెట్లు నాటి నీటి వనరులు ఏర్పాటు చేసి ఇప్పుడు దాన్ని మార్చేశారు. ఇప్పుడు అక్కడ గాలి శుద్ధంగా ఉంటుంది, పక్షులు తిరిగి వచ్చాయి, వర్షపాతం పెరిగింది. ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు, ప్రకృతిని పునరుద్ధరించినటువంటి అద్భుతం. ఇక్కడికి వెళ్ళిన చాలామంది చెప్తారు, మేము కళ్ళు మూసుకున్నాక మనమే కాకుండా ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్లుంటుంది అని. కొంతమంది చెప్తారు, గాలి లోపలే ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అని, మన మనసులోని భారం తగ్గిపోతుంది అని. కొంతమందికి రాత్రిళ్ళు మృదువైన మంత్రశబ్దాలు కూడా వినిపిస్తాయని అంటుంటారు. ఇది శాస్త్రపరంగా పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ అని పిలుస్తారు. అంటే ఆ వాతావరణంలో నిగ్రహం, ప్రేమ, ప్రశాంతత నిండిపోవటం. ఇక్కడ నేర్పే ధ్యానం పేరు హార్ట్ఫుల్నెస్. ఈ పద్ధతి 150 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇది ఎటువంటి మతం ఆధారంగా కాదు, మనసును ప్రేమతో, ప్రశాంతతతో ఉంచే సాధన ధ్యానం. తర్వాత చాలామంది చెప్తారు, నాకు ఇప్పుడు ఏం కావాలో స్పష్టంగా తెలుస్తోంది అని. నా కోపం తగ్గింది, నా ఆందోళన తగ్గింది, నా ఆత్మ ప్రశాంతంగా ఉంది. ఇవే అక్కడి అనుభవాలు. రాత్రి వేళల్లో వనం అంతా మృదువైన లైట్లతో మెరిసిపోతుంటుంది. ప్రకృతి శబ్దం, చల్లని గాలి, ధ్యానం చేసే వారి ఆలోచనలు ఇవి కలిసిపోయి ఒక స్వర్ణ వాతావరణం సృష్టిస్తాయి. కొంతమంది చెప్తారు, ఇక్కడ నిద్రపోతే కలలో కూడా ప్రశాంతత కనిపిస్తుంది అని. ఇది కేవలం ఒక ధ్యాన కేంద్రం కాదు, మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన హృదయాన్ని మార్చే ప్రదేశం. ఇక్కడికి వెళ్ళి ఒక రోజు గడిపినా మీ మనసు తేలికవుతుంది, శ్వాస మృదువవుతుంది, ఆలోచనలు స్పష్టమవుతాయి. ఇది నిజంగా మన ఆత్మకు రీఛార్జ్ సెంటర్ లాంటిది ఫ్రెండ్స్. కాన్హా శాంతివనం ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది మనలోని ఆత్మను మేల్కొల్పే పవిత్ర స్థలం. ఒకసారి వెళ్ళి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది శాంతి అంటే ఏమిటో, ప్రశాంతత అంటే ఏమిటో. మనసు విప్పి, హృదయం తెరిచి అక్కడ కూర్చోండి. మీ ఆత్మతో మీరు మాట్లాడుకోండి, మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఇది ధ్యానం కాదు, ఇది జీవన యాత్ర. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భారతదేశ అద్భుత ప్రదేశాలు, కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శాంతంగా ఉండు, హార్ట్ఫుల్గా ఉండు.